హాయ్ ఫ్రెండ్స్, మీ గౌరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక కర్ణాటక ఐటెం చూపిస్తున్నాను. గిర్మిట్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి కావలసిన పదార్థాలు మరమరాలు బాగా మంచిగా క్రిస్పీగా ఉండాలి. అలా ఉల్లిపాయ, టమాటా, పసుపు, పొడుము, శనగపప్పు పొడుము, తాలింపు గింజలు, కారం, ఉప్పు కలిపిన కారం. ఇంతేనండి. ఈ ఐటెంతో మనము గిర్మిట్ చేసుకొని తినచ్చు. ఎలాగో చూపిస్తా. ముందుగా మనం పొయ్యి మీద బండి పెట్టి కొద్దిగా 1 స్పూను ఆయిల్ మాత్రమే వేయాలి. ఆయిల్ వేసి నూనె కాగంగానే ఆ తాలింపు గింజలు వేసి టమాటా, కానీ దీనికి సన్నగా తరగాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. టమాటా, అలాగే ఉల్లిపాయ రెండు కూడా సన్నగా తరగాలి. చక్కగా తిప్పి దానిలో కొద్దిగా పసుపు వేసి తిప్పి మూత పెట్టాలి. కొద్దిగా పంచదార, కొద్దిగా స్వీట్నెస్ అన్నమాట. చక్కగా 5 నిమిషాల్లో కూర ఇలా ముద్దలాగా ఉడికిపోతుంది. అప్పుడు కొద్దిగా కారం వేసి తిప్పేసి మూత పెట్టేయాలి. మనం గిర్మిట్ ఎలా కలపాలో చూద్దాం. దీనిలో కొలతకు చూపెడుతున్నాను. 2 గ్లాసులు మరమరాలు, అందులోకి చూడండి కొద్దిగా 1 గరిట కూర, మనం చేసిన కూర, అది కొద్దిగా పొడుము, వేయించిన శనగపప్పు పుట్నాలు అంటాం కదా, ఆ పుట్నాలు పొడుము 2 స్పూన్లు. అలాగే పొడి చూపెట్టాను కదా నేను ఇందాక, అది 1 స్పూను వేసి చక్కగా మొత్తం కలిసేటట్లుగా కలపాలి. రుచికరమైన ఆరోగ్యకరమైన గిర్మిట్ రెడీ.